సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్లను డ్రాప్ చేయడం, బౌలింగ్ ను బలహీనపరచడం, అదనపు బ్యాటింగ్ కు ప్రాధాన్యం ఇవ్వడం, ఇవన్నీ చూస్తే గంభీర్ కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తున్నారనిపించవచ్చు. కానీ ఫలితాల పరంగా చూసుకుంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. భారత జట్టు 0-2 స్కోర్తో ఇన్నింగ్స్ ఓటమి అంచులపై నిలవడం అనేది ఓ షాక్. విజయం ఓటమి పక్కన పెట్టినా ఈ ప్లానింగ్ లో ఎక్కడైనా వ్యూహాత్మక లోపం ఉందా అన్నది అసలు ప్రశ్న. ముఖ్య అంశాలపై విశ్లేషణ. సర్ఫరాజ్ శ్రేయస్ అవుట్, యువ బ్యాట్స్మెన్ కి సరైన అవకాశాలే ఇవ్వకుండా డ్రాప్ చేయడం జట్టు భవిష్యత్పై ప్రభావం చూపుతుంది. ప్రామిసింగ్ ప్లేయర్స్ కి ఇది ఎంతవరకు న్యాయం? బౌలింగ్ బలహీనత, స్పిన్నర్ లేదా పేసర్ ను తక్కువ చేసి బ్యాటింగ్ ను ఎక్కువగా నమ్మినప్పుడు అది విక్టరీ కోసం కాదు, ఓటమి భయంతో తీసుకునే నిర్ణయం అనిపిస్తుంది. రోహిత్, కోహ్లీకి సంకేతమా? సీనియర్ ఆటగాళ్లను క్రమంగా పక్కకు నెట్టి కొత్తవారికి అవకాశమివ్వడమే లక్ష్యమా? లేక ఇది వారు స్వచ్ఛందంగా రిటైర్ అవ్వాల్సినదిగా తలపెట్టే ప్రయత్నమా? గంభీర్ గురించి నిజాయితీగా చెప్పాలంటే గంభీర్ కి ఆటలో గొప్ప ఫైటర్ మైండ్ సెట్ ఉంది. కానీ కోచ్ గా ఉన్నత స్థాయి క్రికెట్ అనేది ఒక్క అటిట్యూడ్ తో కాదు, సైన్స్, డాటా, నైపుణ్యం, వెర్సటిలిటీ, ప్లేయర్ మేనేజ్మెంట్ అన్నీ కలిసి ముందుకు నడిపించాలి. ప్రస్తుతం గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు వాటిలో బ్యాలెన్స్ లేదు అనే అభిప్రాయానికి అనేక మంది వస్తున్నారు. ఆటగాళ్ల ఎంపిక, టాక్టిక్స్, మ్యాచ్ రీడింగ్ వంటి అంశాల్లో స్పష్టత లేదు అనిపిస్తోంది. ముగింపు మాట, గంభీర్ కి ఇంకా టైం ఉంది. కానీ మొదటి చూపులో అతని వ్యూహాత్మక ఆలోచనలు అభిమానుల నమ్మకాన్ని రాబట్టలేకపోతున్నాయి. జట్టు భవిష్యత్తు కోసం సరైన బలాన్నిచ్చే సెలెక్షన్ అవసరం. ఆటగాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవాలి. లేదంటే విమర్శలు ఎక్కువవుతాయి. మీ అభిప్రాయం ఏంటి? గంభీర్ కి ఇంకొన్ని సిరీస్లు వేచి చూడాలా? లేక ఇప్పటినుంచే ప్రశ్నించాలా?